మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జనం ఆందోళన వచ్చింది. వాళ్ళకి నేను అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను దట్ డొమెస్టిక్ కన్స్యూమర్స్కి ఏమీ ప్రాబ్లం లేదు. మరి గతంలో ఏదైతే పర్ డే సప్లై ఉండదో ఆ సంఖ్యలోనే ఇప్పుడు కూడా ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ కమర్షియల్ సిలిండర్స్ విషయంలో ఇది భారత ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే కమర్షియల్ సిలిండర్స్లో ఇదివరకున్న కన్జంప్షన్కి పర్ డే కన్జంప్షన్కి 20% సప్లై చేస్తున్నారు. అది మేము భారత ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది చాలా తక్కువ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ నేను మళ్ళీ చెప్తున్నా, గృహ అవసరాలకు అవసరం ఉన్న సిలిండర్లకి కొరత లేదు. గతం నుంచి పర్ డే కన్జంప్షన్ ఏదైతే సిలిండర్లు ఆయిల్ కంపెనీస్ నుంచి తెలంగాణలో 810 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తున్నాయో ఆ సంఖ్య కంటే 10% ఎక్కువనే వస్తున్నాయి. గృహ అవసరాలకి ప్రాబ్లం లేదు. కమర్షియల్ సిలిండర్స్ కొంత కొరత ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వారి ఇచ్చిన గైడ్ లైన్స్లోనే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటికి ప్రస్తుతానికి 20% సప్లై చేస్తున్నారు. అయితే గృహ అవసరాల డొమెస్టిక్ సిలిండర్స్ కన్జ్యూమర్స్ ఎవరు ఆందోళన చెంది ఓవర్ బుకింగ్ చేసుకొని సిస్టమ్ని ఓవర్లోడ్ చేసే అవసరం లేదు. ఇదివరకు ప్రతిరోజు 2.15 lakh సిలిండర్స్ పర్ డే సప్లై ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కన్జ్యూమర్కి సప్లై చేస్తుంటే నిన్న మొన్న 2.3 lakhs సప్లై చేయడం జరిగింది. అంటే 100% యాజ్ పర్ వాట్ హిస్టారికల్ డేటా ఇట్స్ బీయింగ్ గివెన్. బట్ కొంత కొరత ఉన్న మాట మేము ఉన్నదున్న మాట మీకు తెలియజేస్తున్నాం, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది కమర్షియల్ సిలిండర్సు ప్రతిరోజు గతంలో 23,000 సిలిండర్లు పర్ డే కమర్షియల్ కన్జ్యూమర్స్కి సప్లై చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,200 ఈ ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి నుంచి కమర్షియల్ కన్జ్యూమర్స్కి ఇవ్వగలుగుతున్నారు. ఓకే, సో ఫిగర్స్ కూడా క్లియర్ లేదా? డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి 2.15 lakh సిలిండర్స్ పర్ డే అయితే అంత ఇస్తూ అవసరం వచ్చిన చోట కొంత అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చే విషయం. కమర్షియల్ సిలిండర్స్ గతంలో 23,000 పర్ డే ఇస్తుంటే కమర్షియల్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నిటికీ ఇప్పుడు 6,200 ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. అది కాక స్టాండ్ బైగా 1,740 కెరోసిన్ కిలోలీటర్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్టాండ్ బైగా పెట్టడం జరిగింది. కమర్షియల్ సిలిండర్స్కి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్కూల్సు, కాలేజెస్, హాస్పిటల్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రియారిటీ ఇవ్వబోతున్నాము. ఈరోజు రాష్ట్ర ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ కోఆపరేషన్ కోరడం జరిగింది. ఎక్కడ కూడా హోల్డింగ్ అని బ్లాక్ మార్కెటింగ్కి ఎవరైనా పాల్పడితే మరి మేము కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అటువంటి సందర్భం రాకుండా చూసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సివిల్ సప్లైస్ భవన్లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఒక 24 hour హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం 2 నెంబర్లు ఉన్నాయి.
హెల్ప్ లైన్ నెంబర్ 1800 425 0033.